పేరు పరాబ్ కుమార్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు పారగాస్తారు వాళ్ళు మీకు. రైట్ సార్, మరి ఇన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ వయసులో, సార్ బాగున్నారా, ఈ వయసులో ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఏంటి సార్ ఈ కర్మ? మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, మన బతుకులు అయితే మారట్లేదు, ఏం చేద్దాం పరిస్థితి? అన్ని ప్రభుత్వాల స్వభావం ఒకటే. బేసిక్ గా చూసుకుంటే వాళ్ళు కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఏ ప్రయోజనాలకు వాళ్ళు కాపాడడం కోసం వస్తారో వాళ్ళ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఉద్యోగ వర్గాలకో లేకపోతే కార్మికుల ప్రయోజనాలకో వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వరు, కొట్లాడితే తప్ప. నేను మొన్న జూన్లో రిటైర్ అయ్యాను. ఉద్యోగిగా ఉన్నప్పుడు మా హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది, రిటైర్ అయిన తర్వాత కూడా మా హక్కుల కోసం పోరాడాలి తప్ప. తెలంగాణ అంటేనే పోరాటాలని ఫిక్స్ అయిపోయారు. తెలంగాణ వచ్చినాక కూడా పోరాటాలు జరుగుతున్నాయి. పోరాటాలు ప్రజలు ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఏ పోరాటాల మీద ఆధారపడి గద్దెనెక్కుతున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ గద్దెని కాపాడుకోవడానికో లేకపోతే ఎప్పుడు వాళ్ళ స్వభావం, అది కేసీఆర్ అయినా ఇప్పటి గవర్నమెంట్ అయినా వాళ్ళ స్వభావం మాత్రం ఎప్పుడు ఒక తీరుగానే ఉంటుంది. బతిలాడించుకోవడం, దేబిరించుకోవడం, లేకపోతే వాళ్ళ భజన చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం తప్ప నిజంగా హక్కుల కోసం నిలబడే వాళ్ళని ఎప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నాయకత్వాలు కూడా ఉద్యోగుల ఆకాంక్షల్ని పక్కన పెట్టి వాళ్ళు నమ్మి నాయకత్వం వహిస్తే వాళ్ళు అధికార పక్షానికి దాసోహంగా మారి వాళ్ళను పొగడ్తలలో ముంచెత్తే కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేపడుతున్నారో వాళ్ళ పదవుల కోసం ఉద్యోగుల యొక్క స్ఫూర్తి దెబ్బతింటుంది. ఏ నాయకుడిని నమ్మాలో, ఏ నాయకుడిని నమ్మితే మా సమస్యల్ని చివరికంట తీసుకెళ్తారో అని ఏ నాయకుడిని నమ్మకాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉద్యోగుల ఆకాంక్షల కోసం పనిచేస్తేనే బాగుంటుంది. ఉద్యోగుల ఆకాంక్షల పేరు మీద పదవుల్లోకి వచ్చి మీ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి మీ చర్యలు ఉంటే మాత్రం ఉద్యోగులు ఏదో ఒక రోజు మీ ప్రభుత్వంతో పాటు ఆ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రాకుండా చూసుకోవాలని కోరుతున్నాను. నేను ముఖ్యమంత్రి అయితే ఏ సమస్యనైనా సరే చాయ్ తాగే లోపు నేను పరిష్కరిస్తా అన్నాడు. మరి అయితే ఆయన ఎంత తెలివి ఉన్నాడంటే నేను ఛాయ్ తాగినంత లోపల పరిష్కరిస్తా అంటాడు. ఇప్పుడు అడిగితే నేను ఛాయ్ తాగినాయా అంటాడు. అంత తెలివైన వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణానికి ఏ మాట అయినా మార్చగలరు. మాట మీద రాజకీయ నాయకులు కదా, నేను మాట మీద నిలబడతా అని ప్రతి ఒక్కటి చెప్పిండే. కానీ మాట మీద నిలబడితే ఈ ధర్నాలు ఎందుకు, ఇంతమంది ధర్నాలు ఎందుకు, ఇన్ని ఆవేదనలు ఎందుకు? ఏమైనా పని లేకనైతే వీళ్ళు ధర్నాలు చేయడానికి రాలేదు కదా. 60 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో వాళ్ళందరినీ ఇట్లా రోడ్డు ఎక్కించాల్సి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవన్నీ ప్రభుత్వాలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే నేను నెలకి 2000 కోట్లు రిలీజ్ చేస్తున్నాను మాట్లాడుతున్నాడు. మీకు వస్తున్నాయి డబ్బులు ఏమన్నా? వాటిల్లో 6000 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసిరు. వాళ్ళ లెక్క ప్రకారం ఇదైతే వాళ్ళ రిలీజ్ చేసాం అంటున్నారు. ఆ 6000 కోట్లలో దేనికి ఎంత కేటాయిస్తున్నారు, ఎవరికి ఎంత అయింది అనేది ఒక స్పష్టత లేదు, దాని మీద ఒక వివరణ లేదు. ఇప్పుడు ఎవరిని అడిగినా ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు రాలేదు అని చెప్తున్నారు తప్ప 10 మంది ఇంటర్వ్యూ చేశా ఎవరు కావాలి మాకు రాలేదు అంటే అందులో కూడా చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే కమిటేషన్ ఆఫ్ అని ఉంటుంది. అది ఇస్తే అప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మాకు శాలరీలో కట్ అవుతుంది. దానివల్ల మళ్ళీ గవర్నమెంట్ కొంత రెవెన్యూ వస్తుంది. అలాంటివి ఇచ్చుకుంటూ గ్రాట్యుటీ, జీపీఎఫ్ లాంటివి మళ్ళీ మాకు చెల్లిస్తే గవర్నమెంట్కి మళ్ళీ రావు. అటువంటి వాటిని మాత్రం పెండింగ్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్కి తిరిగి రెవెన్యూ వచ్చే కమిటేషన్ లాంటివి చెల్లించి ప్రతి దాంట్లో వాళ్ళు చాలా కొంచెం తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎట్లా అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇస్తాను అంటున్నారు. ఇదివరకు ఏమైంది 10వ తారీఖు 20వ తారీఖు వచ్చింది. ఎలాగూ ఇవ్వాల్సిన జీతాన్ని 1వ తారీఖు ఇచ్చి అట్లనే కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకు 1-2 నెలలు లేటుగా వస్తుంది. వాటన్నిటిని వాళ్ళు బాగా తెలివిగా ఆలోచించి ఎలాగూ ఇవ్వాల్సిందే, మనకు ఆ ఇవ్వాల్సిందే అనేది 1వ తారీఖు ఇస్తే ఆ పేరు మీద క్రెడిట్ కొట్టేసి మీకు ఇదివరకు ఇవ్వలేదు, మేము ఇదివరకు గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాం, ఇక చాలదా మీకు అని అదనపు ఖర్చు అయ్యే ఏ ఒక డిఏ ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా, మా ఆరోగ్య పథకంలో కూడా మా పైసలే 1.5% కట్ చేసి ఇలాంటి వాటిని గవర్నమెంట్కి ఒక్క పైసా కూడా అదనపు భారం పడని వాటిని ఎంచుకొని వాటిని అమలు చేస్తూ మేము వాటిని అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటూ మిగతా సమస్యలు దాటవేసే ధోరణి, అసమర్థతని సమర్థించుకునే పరిస్థితి, ఇవన్నీ చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది అమాయకులు కాదు, ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కానీ ప్రతిదాన్ని గమనించేంత తెలివి ఉంది, విశ్లేషించేంత తెలివి ఉంది. ఒక రోజు నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ తెలివి మళ్ళీ ఉద్యోగులు మళ్ళీ తిరిగి ప్రశ్నించే రోజు వస్తుంది. ఇప్పుడు మీకు కనపడుతుంది.
ఒక 2-3 రోజుల ముందు పిలిపిస్తేనే వాళ్ళు 500 మందికి పర్మిషన్ ఇస్తే 5,000 మంది ఇక్కడ 10,000 మంది ఉంటారు దగ్గర. 10,000 మంది జమ అయిన పరిస్థితి ఉంది. మళ్ళీ వీళ్ళెవరు జంజీ లాంటి ఉద్యమకారులు కాదు, ఏదో అప్పుడే ఉడుకు రక్తంతో ఉవ్వెత్తున ఎగిసే జంజీలు ఉద్యమం చేస్తేనే ఒక మంత్రి పదవి ఎగిరిపోయింది. ఆ తరం కాదు. 60 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లా అంటే పిల్లలు తల్లిదండ్రులని అడుక్కుంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని అడుక్కునే పరిస్థితి అన్నమాట. చనిపోయిన పరిస్థితి ఇంకా దారుణం, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణం, అసలు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అసలు ఎందుకు అసలు ఇంత దరిద్రం ఎందుకు పట్టింది అసలు అనేది ఒక తెలంగాణ మిగులు నిధులు అంటారు. అంతా కేసీఆర్ పాపం అంటున్నారు సార్, మరి ఏంటి ఏం చేద్దాం? ఆయనది పాపమే, వీళ్ళది పాపమే, అందరూ పాపాత్ములే, అందులో డౌట్ ఏం లేదు. ఒకటే మాట, అందరూ పాపాత్మలే.